ఓం నమః శివాయ. హైదరాబాద్ కొత్తపేట వాస్తవ్యులైన రమేష్ గుప్తా, రాజు గౌడ్ అనే మానవతామూర్తులు రియల్ ఎస్టేట్ రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని స్థిరపడ్డారు. వ్యాపారంలో విజయాలను అందుకుంటూనే సమాజ సేవ పట్ల తపన కలిగిన ఈ మానవతామూర్తులు వారి మార్గ మధ్యలో కనిపించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించారు. ముందుగా ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి చేరుకున్న ఈ సేవామూర్తులు వారి కుటుంబ సభ్యుల క్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. వారి గోత్రనామాలైన కౌండిన్య గోత్రం, పునగశీల గోత్రంపై అర్చనలు నిర్వహించుకొని లింగరూపుడైన శంకరునికి స్వయంగా జలాభిషేకం చేసి శివుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. శంభూ శంకరాయ నమో నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ. శంభో శంకర హర హర నమః శివార్పణమస్త్వితి. ఈ సందర్భంగా అర్చకులు శతమానం భవతి అంటూ భక్తులను ఆశీర్వదించారు. పుణ్యలింగేశ్వరానుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆకాశాయుధం నమః త్వష్ట ప్రజాపతిం నమః. చూసి చెలించిపోయారు. వారి వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందాలని, వారి సేవా సంకల్పం నిరంతరం కొనసాగాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. టెంపుల్ బాగుంది. ఇక టెంపుల్కి వచ్చినాక రిసీవింగ్ కూడా బాగుంది. శివుడికి అభిషేకం చేయించారు. యాగశాలలో మాకు యజ్ఞం కూడా చేయించారు. అమ్మా నాన్న ఆశ్రమంలో ఎట్లా ఉంటారు మనం అని మా సార్ వాళ్ళు వచ్చారు. కొంచెం అన్నదానం కూడా చేద్దామన్నాడు. దాని గురించి కూడా తెలుసుకుందామని వచ్చాము. ఇక్కడ భోజనం చేసాము. అన్ని రకాలుగా బాగుంది. చూద్దామని వచ్చాము. యాక్చువల్గా చూసిన తర్వాత రిసీవింగ్ కానీ, ఆ టెంపుల్లో మా చేత పూజ చేయించడం విధానం కానీ, ఈ అట్మాస్ఫియర్ అంతా బాగుంది. లోపలికి వచ్చి కూడా మేము చూసామండి. యాక్చువల్గా అది బిల్డింగ్ చాలా పెద్ద బిల్డింగ్. ఇది నీట్నెస్గా ఉంది, చాలా పాష్గా ఉంది. నాకు ఫస్ట్ టైం ఇది చూడడం, ఇది ఇంత పాష్గా ఉండడం, అనాథులకి ఇంత పాష్గా ఉండడం అనేది నాకు ఫస్ట్ టైం నా జీవితంలో చూడడం. ఈ కాలుష్యం కూడా చాలా తక్కువ ఉంది ఇక్కడ. ప్లస్ లోపల అన్నీ 4 ఫ్లోర్లు తిప్పి చూపించారు. 4 ఫ్లోర్ కూడా మన వైద్య శిబిరం ఉన్నది. ఒక 2-3 సంవత్సరాలకి బాగు చేసి బయట పంపించే విధానం ఉండే నా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందండి. ఇది వండర్ఫుల్. ఇది ఈ ఆలోచన వీళ్ళకి రావడం కూడా చాలా మంచిది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథుల ఆశ్రమంలో 3 పూటల రోజుకు 1800 మంది అభాగ్యులకు అన్నదానం నిర్విరామంగా జరుగుతుంది. మానవదేవుళ్లారా, మీ ఇంట జరిగే శుభకార్యాలను, వర్ధంతి కార్యక్రమాల వేళ భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట కల్పిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ అభాగ్యుల ఆకలి తీర్చి శంకరుని ఆశీస్సులతో అత్యున్నత స్థితికి చేరుకోండి. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.